వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. పిల్లల గురించి అండి. రోజు ఇడ్లీ, దోశ, మ్యాగీ కాకుండా అన్నాన్ని ఇలా రాత్రి వండి పెట్టుకొని దద్దోజనంలా చూస్తున్నానండి. ఇదిగోండి, దీనికి తగినంత ఉప్పు ఈ అన్నంలో మొత్తం పెరుగు వేసేస్తున్నానండి. ఇది రాత్రే చేసి పెట్టుకోవాలి, కానీ మీకు వీడియో గురించి నేను ఇలా చూపించడానికి ఇలా చేస్తున్నానండి. ఈ అన్నాన్ని రాత్రి చేసి పెట్టి ప్రొద్దున పిల్లలకు టిఫిన్లో ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నానికి తాలింపు పెట్టుకుందామండి. తాలింపులో ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి. ఇంగువ పిల్లలకు నచ్చితే వేయండి. చాలామంది పిల్లలు ఇంగువ తినరు కదా, నేను వేయడం లేదు. ఈ రైస్ని ఎందుకు చేస్తున్నానంటే, ప్రతిరోజు పిల్లలు ఇడ్లీ, దోశ అదే చేస్తారు కదా, ఈ విధంగా చేయండి. ఇది దద్దోజనంలో, చల్లన్నంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముందటి వాళ్ళు ఇలాగే తినేవాళ్ళు కదండి. ఇందులో ఏంటండి, మీ దగ్గర పొమోగ్రనేట్ గింజలు ఉంటే వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదు, అది వేసి పెట్టండి, ఇంకా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీయగా. కొద్దిగా ఏమైనా పప్పు దూరగా అయ్యేంత వరకు వేయించుకొని ఆ రైస్లోకి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ అన్నంలోకి తాలింపు వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకొని, నేను చెప్పాను కదండి, దానిమ్మ గింజలు వేసి టిఫిన్ బాక్స్లోకి పిల్లలకు టిఫిన్ పెట్టేయండి, చాలా బాగుంటుంది.